నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా కాపు నేతలు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే, పర్టికులర్గా రాము అండ్ కో బ్యాచ్కి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీ మీద ఈసారి దాడులు చేస్తామని చెప్పేసి ఈయన్ని చాలామంది కామరాయలు అంటున్నారు. వాస్తవానికి ఆయన పేరు కిరణ్ రాయల్ అనుకుంటా. కిరణ్ రాయలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరి రాము గారిని బెదిరిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు నేను మీకు వినిపించి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రేక్షకులు వీడియోను మొత్తం చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటనే అండర్లైన్ చేసి పెట్టుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు. అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్లుగా నిజాలను మాత్రమే చెప్తాము. నిజాలను మాత్రమే చూడాలి, వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, ఈ రాయల్ కిరణ్ రాయల్ కామరాయల్, ఓకే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వినండి. ప్రెస్ మీట్ పెట్టి మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి. సీరియస్ చెప్తున్నా, ఇంకా దాడులే ఉంటాయి. సీరియస్. ఓకే ఓకే, రాముగా చెప్తున్నా, రాము అన్న బ్యాచ్ చెప్తున్నా, ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళకి అర్థమైంది రాముడి బ్యాచ్ అంటే ఎవరనేసి. ఓకే ఓకే, ఈ రోజుతో ఆపేయండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇంకా ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి. ప్రెస్ మీట్లు ఉండవు, దాడులే ఉంటాయి. రాముకి చెప్తున్నా, అనుకో బ్యాచ్కి నేను చెప్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏదన్నా మాట్లాడితే ఇక ప్రెస్ మీట్లు ఉండవు, మీ మీద దాడులే. ఆయన గురించి, రాము గారి గురించి చాలా అభాష్పాలు చేస్తూ కూడా మనోడు వ్యాఖ్యలు చేశాడు. అయితే నేను కొన్ని విషయాలు కాపు సోదరులే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల ముందు కొన్ని అంశాలు పెట్టాలనుకుంటున్నాను. ఈ అంశాలు మీరు విన్న తర్వాత మీరే క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ రాము గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ఎవరికైనా, ఒంటరి బలిజ కాపు కానీ, తూర్పు కాపు కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ఎవరికైనా, తూర్పు కాపులకైనా ఎవరికైనా ఎక్కడ కష్టం వచ్చినండి, అది ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కాపులు ఉంటే వాళ్లకు కష్టం వస్తే, కష్టం వచ్చినటువంటి ప్రతి సందర్భంలో నేను అండగా ఉన్నానని అండగా నిలబడినటువంటి కాపు నేతల్లో ప్రముఖుల్లో ఒకరు ఆయన రాము గారు. అయితే నిన్న మొన్న కూడా కందుకూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఒక కాపు సోదరుడిని, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫార్చునర్ కారుతోటి గుద్ది ఎక్కించి తొక్కి చంపిన తర్వాత కూడా రాము గారు, ఆమంచి స్వాములు గారు, ఇంకొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళి అక్కడ పనిచేసి వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించిన తర్వాత అక్కడ అదే కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా, అధికారంలోకి రాకముందైనా, గతంలో ఎప్పుడైనా మీరు గమనించుకుంటే ఆయన కాపులకి ఎక్కడ అన్యాయం జరిగినటువంటి ప్రతి సందర్భంలో కాపులకి అండగా నిలబడినటువంటి వ్యక్తి. అయితే ఆయన్ని ఏకవచనాలతో మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ, ఒరే అని మాట్లాడుతూ దాడి చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. అంటే మీరు దాడి చెయ్యాలి అని అనుకుంటుంది ఒక రాము గారి మీద కాదు, ఎంటైర్ కాపు కమ్యూనిటీ మీద అనేటువంటి అంశాన్ని మీరు మర్చిపోవద్దు. ఎక్కడా కూడా చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత దారుణమైనటువంటి భాషతోటి ఆ సమాజం గురించి, ఆ కులాల గురించి కష్టపడినటువంటి నాయకుల గురించి, ఆయా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అవి ఇక్కడే కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇవి మీ కళ్ళకు కనపట్టలేదా, చెవులకు వినపట్టలేదా? మీరే స్క్రిప్ట్ ఇచ్చి కూర్చోబెట్టించి మాట్లాడుతున్నారా? సమాధానం చెప్పండి. దాడులు చేస్తారా? ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టాను, ప్రశ్నించడమే నా పని అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి మీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, మీ పార్టీల కోసం కష్టపడినటువంటి వ్యక్తుల్ని, మీ పార్టీల కోసం మీటింగులు పెట్టినటువంటి వ్యక్తుల్ని, మీ పార్టీల కోసం గ్రౌండ్ వర్కులు చేసినటువంటి వ్యక్తుల్ని, మీ జాతి కోసం కష్టపడినటువంటి వ్యక్తుల్ని, మీ జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించినటువంటి వ్యక్తుల్ని ఈ రోజు దాడులు చేయిస్తామని ఒక కామరాయల చేతను మాట్లాడిస్తూ ఉన్నావే, నీకు ఇది సబబా? ఒక్కసారి సమాధానం. ప్రశ్నించడం కోసం పుట్టినటువంటి పార్టీలో ప్రశ్నకు స్థానం లేదు, అది వేరే అంశం. ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానన్నావు, ఆ ప్రశ్నకి ఈరోజు నీ పార్టీలో స్థానం లేదు, అది వేరే అంశం. నీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ, నాయకులను కానీ నువ్వు ప్రశ్నించొద్దు అంటున్నావు. నేను ఏది చెప్తే అది గుడ్డిగా మీరు ఫాలో అవ్వండి అంటున్నావు, మీరు బానిసల్లాగా ఉండండి అంటున్నావు, అది వేరే విషయం. మీ పార్టీ అంశం, మీ పార్టీకి, మీ కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులు, సమాజంలో కొన్ని సామాజిక వర్గాలకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలో మాట్లాడేటువంటి వ్యక్తులని, వాళ్ళను కూడా మీరు ప్రశ్నిస్తే, మిమ్మల్ని ప్రశ్నిస్తే, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే దాడులు చేస్తామని మీడియా సమావేశాలు పెట్టించి ఎవరెవరు చేస్తాం ఈ సమాజం అంత పెద్ద మాటలు వద్దులేండి. ఎస్సీ ఎస్టీ బీసీలు
లేదా అగ్రకులాల్లో ఉన్న పేదలు, ఇంత పెద్ద మాటలు కాదు. కానీ కనీసం పుట్టిన కులంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎక్కడన్నా ఏ సందర్భంలోనైనా ఏ రూపంలోనైనా అన్యాయం జరిగితే ఈ సమెత్తు సాయం చేయనటువంటి ఈ కిరణ్ లాంటి వాళ్ళు ఈ రోజున మీడియా ముందుకొచ్చి రాము గారు లాంటి వ్యక్తులని, చాలామంది కాపు సంఘాలకు సంబంధించినటువంటి నేతలని ఆ విధంగా దుర్భాషలు ఆడుతూ ఉంటే, మీరు ఈ విధంగా మాట్లాడిస్తూ ఉంటే సమాజం దీన్నంతా చూసి నెవ్వెరపోతుంది. కనీసం కుల భావనన్నా తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్ కాపు అనే భావనన్నా తెచ్చుకోండి. నన్ను గెలిపించండి. నేను ప్రాధేయపడుతూ అడుక్కుంటున్నా గెలిపించండి. నేను వినమ్రుడునై వేడుకుంటున్నా గెలిపించండి. కాపు కుల భావనన్న తెచ్చుకొని నన్ను గెలిపించండి అని అడుక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అధికారంలోకి వచ్చేలేకి, అధికారంలో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండేసరికి ఈ రోజున నీ వంది వాగదలను తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టానుసారంగా ఆ సామాజిక వర్గానికి అనేక సంవత్సరాలుగా సేవలు చేస్తూ ఆ సామాజిక వర్గంలో ఎప్పుడు ఏ రూపంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలబడి ఒక గోడలాగా రక్షణ కల్పించినటువంటి నాయకుల్ని ఈ రోజున ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తూ దాడులు చేస్తారు. టచ్ చేయండి రాము గారిని టచ్ చేయండి. రాము గారి యొక్క చిటికెన వేల మీద ఉన్నటువంటి ఎంట్రుకను కూడా టచ్ చేయలేరు. రాము గారినే కాదు ఈ సమాజంలో ఆయా సామాజిక వర్గాల యొక్క శ్రేయస్సు కోసం కష్టపడుతూ జీవితాలను త్యాగం చేసి అన్ని రాజకీయ పార్టీలకి సమానమైనటువంటి దూరంలో, అన్ని రాజకీయ పార్టీలకి సమానమైనటువంటి దగ్గరలో ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం ఆయా వర్గాలలో ఉన్నటువంటి పేద వర్గాల యొక్క ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి ఏ నాయకుడునైనా మీరు దాడి చేయడం కాదు కదా, కనీసం టచ్ చేయలేరు. జాగ్రత్త. నేను అంటున్నా పవన్ కళ్యాణ్ గారిని అంటున్నా ఏమన్నారయ్యా మిమ్మల్ని వాళ్ళు? ఏమన్నా మిమ్మల్ని ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు తప్ప, మీరు కాపులు బీసీలతోటి ఎస్సీలతోటి ఎస్టీలతోటి కలిసి రాజకీయం చేయాలని కోరుకున్నారు తప్ప, వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తేవాలని కోరుకున్నారు తప్ప, కాపులు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు తప్ప, ఎందుకు నచ్చదు మీకు ఆ మాట? ఎందుకు నచ్చదు? కాపులు ముఖ్యమంత్రి అవ్వాలన్న మాట మీకు ఎందుకు నచ్చదు? అరే కుదిరితే 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ, ఆయన తర్వాత లోకేష్ గారు తర్వాత ఆయన కొడుకు దేవర్ష్ గారు, వీళ్ళనే మేము ముఖ్యమంత్రులుగా చూడాలి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న. ఎందుకు అంత కంకణం కట్టుకున్నావు? నీ భాషలోనే, నీ లాంగ్వేజ్లోనే చెప్తున్నాను. ఎందుకు అలా కంకణం కట్టుకున్నావు? ఏంటి నీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం? ఏంటి నీకు వాళ్ళకున్న లోపాయకార ఒప్పందం? విప్పి చెప్పు కాపు సోదరులకి, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు విప్పి చెప్పు. మీ మధ్య జరిగినటువంటి లోపాయకార ఒప్పందాలు ఏందో, ఆ ఒప్పందాల వల్ల నీకు కలిగినటువంటి ప్రయోజనాలు ఏందో ప్రజలకు చెప్పు. రామన్న నేను అనుకోవటం లేదు ముఖ్యమంత్రి అవ్వాలని, కాపులు కూడా ముఖ్యమంత్రులు కావాలని కోరుకోవటం లేదు. నేను పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉంచడం కోసం, లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఉంచడం కోసం, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడం కోసమే నేను పార్టీ పెట్టాను. జనసేన పార్టీ అనేది అధికారంలో ఉండడానికి, కాపులు ముఖ్యమంత్రి అవ్వడానికి నేను వ్యతిరేకమని బహిరంగంగా చెప్పు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటారు కదా, వేరే ఏదైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటారు కదా. ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు కాపు సోదరులు కలిసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కదా, ఆ వైపుగా వెళ్తారు కదా. అది చెయ్యికోకుండా ఇలా అల్లరి చిల్లరి వెధవలను తీసుకొచ్చి, మహిళల్ని మోసం చేసినటువంటి వెధవల్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడించడం అనేది ఎంతవరకు సబబో ఒక్కసారి ఆలోచించండి. కష్టాలలో ఉన్నప్పుడు కాపులు గుర్తొచ్చారు, నష్టాలలో ఉన్నప్పుడు కాపులు గుర్తొచ్చారు, 2 చోట్ల ఓడిపోయినప్పుడు కాపులు గుర్తొచ్చారు. అనేక సందర్భాల్లో కాపు నాయకులు మీకు అండదండగా నిలబడాల్సిన అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో కాపులు గుర్తొచ్చారు. కానీ ఈరోజు ఆఫ్టర్ అధికారంలో భాగస్వామి అవ్వగానే అందరినీ మోసం చేశావు. ఎస్టీలను మోసం చేసావు, ఎస్సీలను మోసం చేసావు, బీసీలను మోసం చేసావు, అంబేద్కర్ గారి భావజాలం అన్నావు, కాంశీరామ్ గారి సిద్ధాంతాలు అన్నావు, చెగువీర గారి పోరాటాలు అన్నావు, ఇవన్నీ పక్కన పెట్టావు, అందరినీ మోసం చేసావు. ఈ రోజున బీజేపీ సంకనెత్తి ఆర్ఎస్ఎస్ను ఫాలో అవ్వాలి, ఆర్ఎస్ఎస్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా. వీళ్ళందరినీ మోసం చేసావు. సుగాలి ప్రీతి తల్లిని మోసం చేసావు, సుగాలి ప్రీతి అనే చిట్టి పాపను మోసం చేసావు, ఎంతో మందిని మోసం చేసావు, ఎంతో మందిని రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా గెలవడం కోసం, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ఎంతో మందిని మోసం చేసావు. అమాయకమైనటువంటి నీ ఫ్యాన్స్ని, సొంత డబ్బులు ఖర్చు పెట్టి నీ ప్రచారాలకు వచ్చినటువంటి వ్యక్తులు బైకులు వేసుకొని, కార్లు వేసుకొని, పెట్రోల్ వాళ్ళే సొంతగా కొట్టించుకొని, వాళ్ళే టీషర్ట్లు కొట్టించుకొని, వాళ్ళే జెండాలు తయారు చేసుకొని, ఆ జెండాలను భుజాలను మోసినటువంటి కార్యకర్తలందరినీ మోసం చేసావు కదా. ఈ రోజున తెలుగుదేశం పల్లెకి మోయడానికి నువ్వు సిద్ధపడ్డావు కదా. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం జెండాలు మొయ్యాలని చెప్తూ ఉన్నావు కదా. 15 ఏళ్ల పాటు మనం అధికారంలో ఉండము, మనం ముఖ్యమంత్రులుగా ఉండము, మనం భాగస్వాములుగా మాత్రమే ఉంటావు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్తూనే ఉన్నావు కదా. ఇదంతా బాధ ఉంటుంది ఆ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి నాయకులు, నిన్ను పెంచి పోషించినటువంటి నాయకుల్లో ఆ బాధ, ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదనను కూడా బయటకు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదంటే, ఆ ఆవేదన బాధని ప్రశ్న రూపంలో బయటకు చెప్తే దాడులు చేస్తామంటే ఎటుపోతుంది?
ఎడిపోతుంది సార్. ఆయన లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. అసలు మీదే బుక్ రాజ్యాంగం? మీదే బుక్? ఆయనది రెడ్ బుక్ రాజ్యాంగం, ఆయన రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ ప్రకారం పరిపాలన చేస్తారంటాడు. అసలు మీదే బుక్? మీదే బుక్ సార్. నమ్మక ద్రోహం అనే ఒక బుక్ ఏమన్నా పెట్టుకున్నారా? సమాధానం చెప్పండి. ఈ స్థాయిలో మోసం చేయకూడదు సార్. గట్టిగా మాట్లాడితే కాపు కమ్యూనిటీకి మీరు చేసిన సేవలేంటి సార్? అసలు కాపు సమాజానికి, ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు ఏం న్యాయం చేశారు? మీకోసం వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు సార్. మీ సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళు టపాసులు కాల్చారు సార్. మీ సినిమాలు రిలీజ్ అయితే చొక్కాలు చింపుకున్నారు సార్. చొక్కాలు చింపుకొని ఆ చింపినటువంటి చొక్కా ముక్కలని మీకు పూలహారతులాగా జల్లి మిమ్మల్ని ఈ రోజున హీరోలుగా నిలబడితే వాళ్ళు టిక్కెట్లు కొని మీ సినిమాలు చూస్తే ఆ డబ్బులతోటి మీరు కోట్ల రూపాయలు కూడబెట్టుకొని ఈ రోజు కూడా మీరు పిచ్చి సినిమా చేసినా, హెచ్చి సినిమా చేసినా, మీరు ప్యాంట్ ఎట్టన్నా, సొక్క అట్టన్నా, మీరు జుట్టు ఎట్టన్నా, అట్టన్నా, ఎట్టన్నా చూస్తారు సార్. పాపం వాళ్ళు చూసి కులాలకి మతాలకి అతీతంగా ప్రముఖంగా కాపు సోదరులు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ రోజున ఒక హీరో స్థానంలో మిమ్మల్ని, మీకు సరిగ్గా డ్యాన్స్ రాదు, సరిగ్గా కామెడీ చేయలేరు, ఏమీ చేయలేకపోయినా మా పవన్ అన్న, మా పవన్ అన్న, మా పవన్ అన్న అని గుండెలకు హత్తుకొని గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకులని, కార్యకర్తలని, ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని ఓకే ఏదన్నా వాళ్ళ వైపు నుంచి ఏదన్నా తప్పుంటే దాన్ని సిద్ధాంతపరంగా, దాన్ని మంచి భాషతోటి వివరణాత్మకమైనటువంటి విధంగా ఖండించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ భారతదేశంలో, ఈ ప్రజాస్వామిక దేశంలో, ఈ వాక్ స్వాతంత్ర్యం ఉన్నటువంటి దేశంలో. వాళ్ళ మీద భూత పురాణాలు ఏంటి సార్? వాళ్ళని కించపరచడం ఏంటి సార్? వాళ్ళని హేయంగా మాట్లాడడం ఏంటి సార్? వాళ్ళ మీద దాడులు ఏంటి సార్? ఇదే సార్. అమ్మ మీద ఎవరైనా దాడి చేస్తారు సార్? అమ్మ మీద ఎవరైనా దాడి చేస్తారా? అమ్మ లాంటి వాళ్ళే వీళ్ళు ఈ కమ్యూనిటీలకి. అలాంటి వ్యక్తుల మీద దాడి చేయాలనే ఆలోచన మీలో మొదలయ్యింది అంటే మీ పార్టీ పునాదులని మీరే పెకలించి వేసుకుంటున్నారని, మీ పార్టీని కూకట వేళ్లతో సైతం మీరే కదిల్చి వేస్తున్నారనేటువంటి భావన మీరు గుర్తెరగండి. అది గుర్తెరగకపోతే జనసేన అనే ఒక పార్టీ గతంలో ఉండేదంట అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో చెప్పుకునేటువంటి రోజు మీరు తెచ్చుకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని బానిసగా చూడాలనుకోవటం లేదు, మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్గా చూడాలనుకోవటం లేదు, మిమ్మల్ని ఇంకొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను ముఖ్యమంత్రిగా చేయడం కోసం మీరు పార్టీ పెట్టినట్టుగా వాళ్ళు భావించటం లేదు. మిమ్మల్ని ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, కాపులకి, పేద వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి నాయకులుగా చూస్తున్నారు. ప్రశ్నించే నాయకుడిగా మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ప్రశ్నించను, సావదచ్చిపోయింది, నేను అధికారంలో భాగస్వామిని అయిన వెంటనే బానిసత్వానికి లోబడిపోయానని మీరు భావించి ఆ విధానంలో మీరు నడుస్తూ అందరూ నడవాలని కోరుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుందని, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడించొద్దని, మాట్లాడించడం వల్ల విద్వేషాలు పెరుగుతాయని ఇప్పటికైనా ఆ కిరణ్ రాయ్లో ఎవరో, ఆ రాయ్లో బోయ్లో ఎవరో అతను మాట్లాడినటువంటి మాటలు బేషరతుగా వెనక్కి తీసుకొని రాము గారికి క్షమాపణ చెప్పాలని మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ, మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా న్యాయం వైపు, నిజం వైపే మాట్లాడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.